ఇక్కడ క్రాంతి గారు నేను మీతో అడిగేది ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఒక మసీదు పెరిగినా లేక ఒక మందిరం పెరిగినా మీకు నాకు వచ్చేది ఏమైనా ఉందా? మీ ఇంట్లోకి ఏమైనా ఇన్కమ్ సోర్స్ వస్తుందా? నాకేమైనా ఉపాధి కల్పించబడుతుందా? లేదా మన భారతదేశంలో ఎవరైతే యువత ఉన్నారో, ఆకలితో అలమటిస్తున్నారో, జాబ్లెస్ అయిపోయి ఉన్నారో, వాళ్ళకు ఉద్యోగాలు లేవో, వారికి ఉద్యోగాలు వస్తాయంటే మీరు మసీదుని మందిరంగా మార్చండి. ఒక మసీదుని మందిరంగా మార్చినా లేదా ఒక మందిరాన్ని మసీదుగా మార్చినా మనకు వచ్చే లాభం ఏమి లేదు. వచ్చే నష్టం, ఒక పెద్ద నష్టం ఏంటంటే హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయి. ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా మనకు కావాల్సినటువంటి హక్కులేంటి, మనం ఎలా జీవితం గడపాలి, ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది పెరిగిపోతున్నారు, మహిళలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, కుటుంబ కలహాలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు మన యొక్క రవాణా వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రతి విషయంపై మనం ఫోకస్ చేయాలి. ఈరోజు ఆ విషయాలపై, ఆ సమస్యలపై ఫోకస్ చేయకుండా మసీదు గురించి, మందిరం గురించి చర్చించుకుంటూ ఉన్నట్లయితే మన దేశ పురోగతి ఎట్టిపోతుందో ఒకసారి చెప్పండి మీరు. రైట్ సార్, క్లియర్గా ఇస్లాంను నమ్మే వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ముస్లింలందరూ కూడా క్లియర్గా ప్రతిరోజు మసీదుల నుంచి అజాన్ చేస్తూ ఉంటారు, అల్లాహు అక్బర్ అని చెప్పేసి. ఇది మత ప్రచారమా కాదా అని అంటే మీరేం చెప్తారు? క్రాంతి గారు, ఒక విషయం, ఈ విషయంలో ఎవరైతే అపోహలను సృష్టిస్తున్నారో వారు ముందుగా తెలుసుకోవాలి. అది మత ప్రచారం ఎలా అవుతుంది, అది మత సంస్కరణ అవుతుంది తప్ప మత ప్రచారం అవుతుంది. ఉదాహరణకి మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఎవరైతే ప్రతిరోజు 5 సార్లు మసీదు నుండి అల్లాహు అక్బర్ అని అజాన్ ఇస్తున్నారో, ఆ అల్లాహు అక్బర్ అని అజాన్ ఎందుకు ఇస్తున్నారు, ఎవరి కోసం ఇస్తున్నారు అంటే, ఎవరైతే ఆ కాలనీలో ముస్లింలు ఉన్నారో వారికి నమాజ్ సమయాన్ని తెలియజేయడం జరుగుతుంది. బాబు నువ్వు నమాజ్ గురా, హయ్యాల్ అస్సలా నువ్వు ఆరాధన చేయడానికి రా, హయ్యాల్ అల్ఫలా నువ్వు నమాజ్ చేసే సాఫల్యం పొందుతావని ఏ కాలనీలోనైతే, ఏ ప్లేస్లోనైతే మసీదు ఉంటుందో ఆ మసీదు నుండి ప్రతిరోజు 5 సార్లు అజాన్ ఏదైతే ఇస్తున్నారో ఆ అజాన్ ద్వారా ముస్లింలకు నమాజ్ సమయాన్ని గుర్తు చేస్తున్నారే తప్ప అది మత ప్రచారం ఎలా అవుతుంది? ఇందులో ఉన్నటువంటి ఒక పెద్ద జోక్ ఏంటంటే, ఇక్కడ అరబ్బీ భాషలో ఇది అజాన్ ఉంటుంది, ఇక్కడ అరబీ భాష మన హిందూ సోదరులకు తెలియనప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు కూడా, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఇప్పటి వరకు కూడా అజాన్ అంటే ఏంటో అర్థం తెలియదు. అజాన్ అంటే అర్థమే తెలియనప్పుడు అది మత ప్రచారం ఎలా అవుతుంది? కాబట్టి ఖచ్చితంగా ఏ మసీదులో నుండి అయితే 5 సార్లు రోజు అజాన్ వినబడుతుందో అది కేవలము ముస్లింలను మసీదు వైపునకు నమాజ్ టైమింగ్స్ తెలియజేయడానికి తప్ప అది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మత ప్రచారం కాదు. మరో విషయం ఏంటంటే, లేదండి ఈ మసీదు నుండి వచ్చేటటువంటి సౌండ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు, ముస్లింలు పరస్పర అవగాహనతో ఆ లౌడ్ స్పీకర్లో తగ్గించండి అని లేదా ప్రేమపూర్వకంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఇది మత ప్రచారం అంటే అది చాలా పెద్ద అభాండం. ఉదాహరణకి మీరు చూడండి, ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా పొద్దున్నే మనకేంటంటే మన గోపురాల నుండి, టెంపుల్స్ నుండి మనకు సుప్రభాతం వినిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి ఏ ముస్లిం అయినా లేదండి సుప్రభాతం ద్వారా మీరు మత ప్రచారం చేస్తున్నారంటే దాని అర్థం అది కాదు. సుప్రభాతం ఏ గుడి నుండి? సుప్రభాతం ఓన్లీ పొద్దున వస్తుంది, హజ్ మాత్రం మీరు చేసేదంతా కూడా రోజుకు 5 సార్లు చేస్తారండి. ఇప్పుడు అలా అనుకుంటే మనకు వినాయక చవితి సందర్భంగా నేను చెప్తున్నాను, వినాయక చవితి సందర్భంగా 9 రోజులు డీజే పెట్టేసి ధూమ్ ధామ్ చేసేస్తారు. దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చేసి అది చేస్తుంటారు. ఆ విధంగా ఒక్కరోజు అయినా, తర్వాత కార్తీక మాసం ఉంటుంది, కార్తీక మాసంలో మొత్తం టపాకాయలు మొత్తం సౌండ్ వినిపిస్తుంటుంది. నేను చెప్పే విషయం ఏంటంటే దేని ఆబ్జెక్షన్ చెప్పట్లేదు, నేను ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. మీరు సంవత్సరానికి 9 రోజుల్లో చేస్తున్నారా, 90 రోజులు చేస్తున్నారా అన్న విషయం కాదు. ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక కాలనీలో ఒక టెంపుల్ ఉన్నప్పుడు అక్కడ నుండి ఏదైతే మనకు సుప్రభాతం వినిపిస్తుందో అది హిందువులను ఉద్దేశించి ఆ టెంపుల్ ఇస్తుంది తప్ప ముస్లింలను ఉద్దేశించి ఇవ్వట్లేదు. అలాగే ఒక కాలనీలో ఉన్నటువంటి మసీద్ ఏదైతే ఉందో అది అజాన్ వినబడుతుందో అది ముస్లింలకు సంబంధించింది తప్ప అది మత ప్రచారం కాదు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు ఒకరి మత విశ్వాసాలను, ఒక పద్ధతులను అర్థం చేసుకుంటే మనలో శాంతి సామరస్యాలు అనేవి వికసిస్తాయి. మనం కలిసి అన్నదమ్ముల్లా ఉండవచ్చు. మీరు చెప్పినట్లుగా లేదండి ఈ అజాన్ ద్వారా వచ్చేటువంటి సౌండ్ ఏదైతే ఉందో మాకు ఇబ్బందిగా ఉంది అంటే అక్కడ ఒకవేళ హాస్పిటల్ ఉన్నా లేదా హిందువులు సోదరులు ఎక్కువగా ఉండి వాళ్ళకి ఏదైనా డిస్టర్బ్ అయినట్లయితే మీరు సౌండ్ తగ్గించండి అని ఆ కమిటీ వారితో మాట్లాడి చేయాలి. ఆ కమిటీ వారు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్.